రహమత్ నగర్ డివిజన్లో 6-7 రోజులుగా నేను ప్రచారంలో ప్రత్యక్షంగా ఉన్నా. ఈ డివిజన్లో ఏ ఇంటికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బయట ఆర్భాటం కనపడుతున్నప్పటికీ ఓటు మాత్రం బీజేపీకి వేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. రెండవది, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలిస్తే మాకు ఏం ఒరగబెట్టింది లేదు. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి. ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. మహిళలకు 2,500 రూపాయలు నెలకిస్తా అని చెప్పిండు, చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అని చెప్పిండు, చదువుకునే విద్యార్థులకు కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇట్లా అనేక హామీలు ఇచ్చిండు. పెన్షన్లు కూడా ఇప్పటికి ఇవ్వాలి. 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా వయసు మీద పడ్డ వాళ్ళకు పెన్షన్లు కానీ, భర్త చనిపోయిన వాళ్ళకి కానీ ఇక్కడ ఇవ్వట్లేదు. అందువల్ల 2 సంవత్సరాలు చూసినాం. మాటలు కోటలు దాటినే రేవంత్ రెడ్డి కానీ కాళ్ళు తంగేలు దాటన్నట్టుగా ఎక్కడేసినా కూడా ఇక్కడనే ఉన్న భావన ఉంది. అందుకని మోడీ గారికే ఓటేస్తాం, బీజేపీకే ఓటేస్తాం. రాబోయే కాలంలో వాళ్ళని చూసినాం, వీళ్ళని చూసినాం, బీజేపీకి ఓటేయాలని చెప్పి అనుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆర్భాట లేకపోయినా అనుకూలమైన వాతావరణం మాత్రం